హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీరబాబు. పనిచేసే చోట నా అనుభవాలు, యథార్థ సంఘటనలు కొన్ని చెప్తాను. వర్కర్స్ చేత ఓనర్స్ అన్ని పనులు చేయించుకుంటారు. తిరిగి లేని పేదవారిపై దొంగతనం కేసులు, డబ్బులు, బంగారం నిర్లక్ష్యంగా బయట వదిలేసి తీస్తాడా తీయడా అని టెస్టింగ్లు కూడా చేస్తారు కొంతమంది ఇళ్లల్లో పనిచేసే చోట. అవి అలాంటివి నాకు కూడా జరిగింది. ఆడవారిని అడ్డం పెట్టుకుని ప్లాన్లు వేసి లేనిపోని నిందలు, మా మాటే చెల్లుతుంది అన్నట్టుగా హక్కులు దుర్వినియోగం చేస్తారు. పర్సనల్కి వాడుకుంటారు. అట్లా తినే వాటిలో విషమందులు కలపడం, మనిషి జీవితాలు నాశనం చేయడం, రోగి ఎంగిలి పెట్టడం, ఇలాగా ఆరోగ్యాలు పాడు చేస్తారు. ఒకరిపై ఒకరిని రెచ్చగొట్టి లింకులు, గొడవలు పెట్టడం, కొట్టుకునేలా చేయడం, చంపించడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా చిత్రహింసలు పెడతారు. తోటి పనివారే మంచి అమాయకులైన పనివారిపై చెడుగా ప్రచారం చేయడం, చెడ్డగా బుర్రకెక్కించడం చేస్తారు ఓనర్స్. మద్యం, మత్తు, వ్యభిచారం, దొంగతనం చేసేవారు, గుండాయిజం, రౌడీజం చేసేవారు కూడా ఉంటారు పనిని. మంచిగా బాధ్యతగా జాగ్రత్తగా పనిచేసేవారికి ఇబ్బందులు కలిగించడం, ఇరికించడం వీళ్ళ పని. అక్రమాలు, తప్పులు, హత్యలు చేయడం జరుగుతాయి. చేసిన పనిని మళ్ళీ 10 సార్లు చేయించడం, మళ్ళీ చేయించడం, క్షణానికి ఒక మాట మార్చేయడం, ఇప్పుడు ఒకలా చేయమనడం, తర్వాత వేరొకలా చేయమని చెప్పడం, తిట్టడం కామన్గా ఉంటాయి. వాళ్ళే తిట్టి దాడి చేసి, వాళ్ళే కంప్లైంట్ చేసి తిట్టించడం, కొట్టించడం, చంపించడం, కేసు అంటూ అల్లరి చేస్తూ ఉంటారు. అలా చేయవద్దు దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాం. పేదవారు, వలస కార్మికులు, నిరుపేదల జీవితాలతో ఆడుకోవద్దు. ఏమీ లేనివారు సమస్యలతో బతకడానికి ఎన్నో కష్టాలతో వస్తూ ఉంటారు. ఇక్కడ పనికి దూరంగా వెళ్తుంటారు. వాళ్ళ వెనక కుటుంబం, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆధారపడి ఉంటారు ఎంతోమంది. వాళ్ళని పోషించాలి, సహాయం చేయాలి. కావున ఎవరిపైనా లేనిపోని నిందలు వేయవద్దు, భయపెట్టద్దు, బెదిరించవద్దు. మనం అన్ని కోణాల్లో ఆలోచించాలి. ఒక సమస్య వస్తే ఎవరిని తిట్టవద్దు, కొట్టరాదు, చంపరాదు. ఎవరికి హాని, కీడు, అపకారం తలపెట్టవద్దు, చెడు చేయవద్దు. అసలే వీలైనంత వరకు మంచి చేయాలి. సాధ్యమైనంత వరకు క్షమించాలి, వదిలిపెట్టాలి. మన దగ్గర పని చేయడానికి వచ్చారని వారిని చులకనగా, హీనంగా, నీచంగా చూస్తూ అలుసుగా తీసుకుని వారిని తిట్టడం, కొట్టడం, చంపడం మంచి పద్ధతి కాదు, తప్పు అది. పని చేయించుకుంటున్నారు, జీతం ఇవ్వడం కరెక్ట్గా జీతం ఇవ్వాలి, అంతవరకే. మీ ఆస్తిని అంతా వారికి ఇచ్చేసినట్టు, ఏదో మీ ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళపై పెత్తనం, అధికారం చెలాయిస్తారు. ఎందుకు? ఎవరికీ నష్టం కలిగించవద్దు. నష్టపరిహారం, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీకైతే లక్షలు, కోట్లు కావాలి, 100 రెట్లు, 1000 రెట్లు, రెట్టింపు సంపద సంపాదించాలి. ఇంకా మాకైతే ఒక గిరి గీసి ఇంతే, 10 రూపాయలు పనిచేస్తే 10 రూపాయలే అని ఆ ముష్టి జీతమే. అవి దేనికి సరిపోవు. కష్టపడాల్సిందే మేము చనిపోయే వరకు. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఇంత దారుణంగా, దుర్మార్గాన్ని, నీచంగా, కఠినంగా ప్రవర్తిస్తే వారు ఏమైపోతారు? అందుకే నాకు అనిపిస్తుంది, భూములు, బంగారం, ధనం, స్థలాలు, భవనాలు, స్థిరాస్తులు, ఆదాయ మార్గాలు ప్రజలందరికీ సమానంగా పంచితే సామ్యవాదం కింద బాగుండని అనిపిస్తుంది. ఎవరు ఎవరి కింద దాసీగా, బానిసగా, వెట్టి చాకిరీలు చేయాల్సిన పని ఉండదు. అందరూ లోటు లేకుండా ఉంటారు. సమాన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఎవరి పంట వాళ్ళు పండించుకుని తింటారు. పని చేసుకునే వారికి, పేదలకి చెడు చేయకండి. మీకు ఆస్తి, ధనం ఎక్కువైతే అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, పేదలకి సగం ఆస్తి రాసి ఇచ్చేయండి. మంచికి ఉపయోగించండి. పేదరిక నిర్మూలనకి తోడ్పడండి. మీరు అందరూ హాయిగా, ఆనందంగా ఉండండి. కాళ్ళు చేతులు విరగొట్టిస్తా, మనుషులు పెట్టి కొట్టిస్తాను, గడప దాటవు, ఇంటికి వెళ్ళా, పోలీసులకు అప్పచెప్తా, జప్తు చేస్తా అని బెదిరించకండి. అలా చేయకండి. ఇలా జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అన్ని పనులు పట్టి చేయించుకుని సంవత్సరాలు చివరికి ఇచ్చే ఫలితం ఇదా? ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆర్థికంగా, వ్యక్తిగత భద్రత హక్కులు కల్పించి రక్షించాలి. వాళ్ళ హక్కులను నేల రాయకూడదు. ఏదో లక్షలు, కోట్లు ఇచ్చినట్టు మేము చెప్పిందే చేయాలి, మేము పెట్టిందే తినాలి అని అక్రమ నిర్బంధాలు, బలవంత వేధింపులు చేయకండి. వద్దు అలాంటివి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెస్ట్ ఆఫ్.